తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ నెల 12వ తేదీన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నిహారిక మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగ్ మద్యానికి బానిసై అప్పుల బారిన పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థి శివ మాధవరెడ్డి తన అప్పులు తీర్చుకునేందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కి అయితే తరలించినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి నిహారిక దంపతులు వెంకటేశ్వర నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం భర్త డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య నిహారిక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా కూడా వైద్యులు ధృవీకరించారు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలోనే ఇది సహజ మరణం కాదని వైద్యులు పోస్టుమార్టంను గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీన్ని హత్యగా తేల్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడే నిందితుడు శివమాధవరెడ్డి నిహారిక ఇంటికి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. నిహారికకు శివమాధవరెడ్డి దూరపు బంధువుగా కూడా తెలుస్తోంది. తెలిసిన వ్యక్తి కావడంతో అతన్ని ఇంట్లోకి ఆహ్వానించింది నిహారిక. ఆమె భర్త బయట ఉన్నాడని, పొరుగువారు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత దాడికి పాల్పడ్డాడు. నిహారికను గొంతు నులిమి శివమాధవరెడ్డి హత్య చేసినట్లుగా కూడా సమాచారం. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బాత్రూంలో పడేశాడు. నిహారిక ఒంటి మీద ఉన్న బంగారు మంగళసూత్రం, ఒక జత బంగారు చెవుపోగులు, 3 బంగారు ఉంగరాలు, అలాగే బెడ్రూమ్లో ఉన్న 2,500 రూపాయల నగదునైతే దొంగలించినట్లుగా చెప్తున్నారు పోలీసులు. అనంతరం ఇది సహజ మరణంలా కనిపించేలా సన్నివేశాన్ని సెట్ చేసి అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇక విచారణలో పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నిజం ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిందితుడి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు, దొంగలించిన 4 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తిగా ఛేదించామని, నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నామని బాలానగర్ డీసీపీ వివరాలైతే వెల్లడించడం జరిగింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలో శవాన్ని పడేసి సహజ మరణంగా అనుకోవాలని ట్యాప్ను నిరంతరం తిప్పుతూనే వాటర్ బయటకొచ్చేలా చేశాడంటూ కూడా సిపి చెప్తూ ఉన్నారు. ఇక 4 తులాల బంగారంతో పాటు డబ్బు తీసుకుని వెళ్లిపోయారు అక్కడి నుంచి. నిహారిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాక పోలీసులు మొదట నిహారిక సెల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. ఆ తర్వాత సాంకేతిక ఆధారాలతో శివమాధవరెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.